వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెంకటాద్రిపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అంగరంగ వైభవంగా జరిగిన గోదా కళ్యాణ ఉత్సవం. ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమకూర్చిన పట్టు వస్త్రాలు అందజేద్దాం. విశాఖ దినాన్ని పురస్కరించుకుని వైష్ణవ దేవాలయంలో నిర్వహించే గోదా కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ దిశలో పెందుర్తి మండలం వెంకటాద్రిపై కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో గోదా కళ్యాణ ఉత్సవాన్ని పండిత వర్గాలు శాస్త్రోక్తమంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ గావించారు. అనంతరం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన వేదికపై శ్రీవారిని అధిష్ఠింపజేసి సాంప్రదాయ రీతిలో ఉత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమకూర్చినట్టు పట్టు వస్త్రాలను జనసేన నాయకుడు రాజుల సుధాకర్ దంపతులు స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆలయ ప్రధాన అర్చకులు మహంతి రామానుజాచార్యులు మాట్లాడుతూ వేడుకల విశేషాలను వివరించారు. భగవంతుడు కూడా మానవ జీవితాన్ని ఇచ్చినందుకు మనం ఏంటి మంచి పనులు చేస్తామో వేచి ఉంటారనమాట. అందువల్ల శ్రీమన్నారాయణ పండగలో పని చేయమంటే ఎవరైనా చేయగలరా? అవునా? చేయలేరు. కానీ ఇది వెంకటేశ్వర తరగ సేవ, స్వామి దగ్గరకు వచ్చిన అపారమైన భక్తుల సేవ అనేసి ఇంచుమించుగా 60-70 మంది వచ్చి 20 గ్యాస్ సిలిండర్ కాంప్రమైజ్ అవ్వరనమాట. అటువంటి మెనూలు తయారు చేసుకుని మా వాళ్ళు చక్కగా తయారు చేసేందుకు స్వామి చెప్పిన మార్గంలో మనందరం నడవాలి. స్వామి అలాగైనా స్వామి ఒకసారి ప్రీతి పొందరండి, ఒక్కొక్కసారి అయినా స్వామి అలుగుతారనమాట. అలిగితే గోదామ్మ వారు వచ్చి, నాయన నువ్వు వాళ్ళ మీద అలక్కయ్యా, వాళ్ళందరూ నీ పిల్లలయ్యా, నువ్వు అలిగితే ఎలాగవుతుంది? మీ ఇందాక మా సరువుగా చెప్తారు, ఇలా స్థంగ శుద్ధ మధ్యోతి కృష్ణ అని చెప్తారు. దాని తర్వాత అర్థం అదే.